Friends, this is Vani. Welcome to my channel Satyaganga Science World. 6th General Science Semester 1 second lesson notes పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట. కాగితం, అట్ట, చెక్క, రాగితీగ, అల్యూమినియం ముక్క, శుద్ధ ముక్క మొదలైన వాటిలో ఒక్కో పదార్థాన్ని మధ్యలో కోసినప్పుడు ఇందులో కొన్ని పదార్థాలు మెరుస్తూ ఉంటాయి. ఇటువంటి మెరుపు లేదా దుతిని కలిగిన పదార్థాలను వాటికి ఉదాహరణలుగా లోహాలు, ఇనుము, రాగి, అల్యూమినియం, బంగారు లోహాలుగా మనం చెప్పవచ్చు. ఈ లోహాలు, ఇనుము, రాగి, అల్యూమినియం, బంగారు లోహాలను మనం కట్ చేసినప్పుడు ఇవి మనకి దుతిని కలిగి ఉంటాయి. అంటే దుతి అన్న మెరుపు అన్న ఒకటేనండి. ఇవి దుతిని కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ఒక పదార్థాన్ని మరొక పదార్థంపై సులువుగా గీయగలుగుతున్నాము, సంపీడనం చెందించగలుగుతున్నాము, వాటిని మెత్తని పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్ దూది, స్పాంజ్. సంపీడనం చెందలేని, గీకలేని వాటిని దృఢమైన పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్ ఇనుము. పదార్థాలు రూపంలోనూ పదార్థాల ద్యుతి, గట్టిదనం, గరుగుతనం లేదా నునుపుతనం వంటి భిన్న ధర్మాలను కలిగి ఉండవచ్చు. ఉప్పు, చక్కెర వంటి పదార్థాలను నీటిలో కరిగించినప్పుడు అవి సులువుగా నీటిలో కరిగిపోతాయి, కాబట్టి వీటిని కరిగే పదార్థాలు అంటారు. ఇసుక, రంపపు పొట్టు వంటి ఘన పదార్థాలు నీటిలో కరగవు, వీటిని నీటిలో కరగని పదార్థాలు అంటారు. కొన్ని ద్రవాలు నీటిలో పూర్తిగా కలిసిపోతాయి. ఎగ్జాంపుల్ వెనిగర్, నిమ్మరసం. వీటిని మనం నీటిలో కలిపినప్పుడు పూర్తిగా ఇవి డిజాల్వ్ అయిపోతాయి. కొన్ని ద్రవాలు నీటిలో కలవకుండా ఒక ప్రత్యేక పొరలాగా ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ ఆవాల నూనె, కొబ్బరి నూనె, కిరోసిన్. వీటిని మనం నీటిలో కలపాలని మనం కలిపినప్పుడు ఇవి పైన ఒక తిట్టులాగా తేలుతూ ఉంటాయి. కొన్ని వాయువులు కూడా నీటిలో కరుగుతాయి. ఉదాహరణకు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ వాయువు నీటిలోని జలచరాలు మరియు మొక్కల మనుగడకు చాలా ముఖ్యమైనది. మనం ఏ వస్తువులు లేదా పదార్థాల గుండా చూడగలుగుతున్నామో వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్ గాజు, నీరు, గాలి, కొన్ని ప్లాస్టిక్లు. వీటిని మనం గాజు సీసాలో ఉన్న పదార్థాలు ఏవైనా మనం గాజు సీసాలో ఉంచినప్పుడు అవి ఈజీగా మనం చూడగలుగుతాం. వాటిలోని పదార్థాలు, గాజు పదార్థాలు, ఇటువంటి పదార్థాలను మనం పారదర్శక పదార్థాలు అంటారు. ఏ వస్తువులను వాటి గుండా చూడలేని పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. చెక్క, అట్ట, లోహాలు. ఒక చెక్క పెట్టిన కొన్ని వస్తువులను కానీ పదార్థాలను కానీ మనం ఉంచినప్పుడు వాటి లోపల ఉన్న పదార్థాలు మనం డైరెక్ట్గా మనం చూడలేము. ఇటువంటి వాటిని మనం అపారదర్శక పదార్థాలు అంటారు. ఇవి షాడోస్ను కూడా ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇటువంటి కొన్ని పదార్థాలు. ఏ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేము, వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్ నూనె పోసిన కాగితం. వీటిని మనం ఈ పదార్థాలను, ఈ నూనె పూసిన కాగితాన్ని మనం అడ్డుగా పెట్టుకుని అవతల వైపు ఉన్న వస్తువును మనం చూసినప్పుడు దాన్ని మనం చూడగలం కానీ క్లియర్గా మనకు ఆబ్జెక్ట్ అనేది కనిపించదు. ఆబ్జెక్ట్ అనేది ఒక మరకలాగా మనకి స్పష్టంగా మనం వాటిని స్పష్టంగా వీటిని చూడలేని వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.